ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. అందరికీ నమస్కారం. నేను అరసవల్లి సూర్యనారాయణమూర్తి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ దర్శన మార్గం ద్వారా ఈ సత్యసాయి ప్రార్థనా మందిరం ఉందండి. ఇక్కడ ధ్యాన మందిరం, ప్రార్థనా మందిరం. ఇక్కడికి వచ్చాను, అనుకోకుండా రావడం జరిగింది. ఎందుకంటే తెల్లవారి స్నానం చేసి దర్శనానికి వెళ్దాం అంటోడికి వెళ్దాం అనుకునేటోడికి ఇక్కడ సుప్రభాతం వినపడుతుంది. ఏమిటా అని లోపలికి వెళ్ళానండి. అంటే వాళ్ళు సుప్రభాత సేవ అయిపోయిన తర్వాత నగర సంకీర్తనకు బయలుదేరుతున్నాము అన్నారు. వారితో పాటు నేను కూడా ఆ నగర సంకీర్తనకు వెళ్ళానన్నమాట, తెల్లవారుజామున వారితో పాటు. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. చూసారా, 7 గుర్రాలతో సూర్యనారాయణమూర్తి ఆలయం లాగా ఉందండి నిర్మాణ శైలి. దీనికి కూడా ఆ మెట్లులోంచి ఆ మెట్లు ఎక్కి మనం లోపలికి వెళ్ళాలి మందిరంలోకి. ఆ తలుపు వేసున్న చూసారా, అది విశ్రాంతి గది అనమాట. లైన్ లోపలికి వెళ్తున్నారు చూసారా, అది విశ్రాంతి గది. మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అందులో విశ్రాంతి తీసుకోవచ్చు. ఓ రాత్రి 2 రాత్రులు ఉండవచ్చు, ఏమీ ఇబ్బంది లేదని చెప్పారండి వారు. ఉచితం. లోపలికి వచ్చేసాం. చూసారు, ఇది ధ్యాన మందిరం బయట. ఇంకా మనం ధ్యాన మందిరంలోకి వెళ్ళలేదు. ఆ తెల్ల డ్రెస్ వేసుకున్న అయినా లోపలికి వెళ్దాం రండి అంటున్నారు. తలుపు తాళాలు తీశారు. ఇప్పుడు లోపలికి వెళ్ళామండి. ఇది సత్యసాయి ప్రార్థనా మందిరం, ఇంకా ధ్యాన మందిరం. చాలా పెద్దగా ఉందండి, పాలరాతితో కూడి. మేము నగర సంకీర్తన చేసి వచ్చేసిన తర్వాత ఇక్కడ హారతి ఇస్తున్నారండి. హారతి ఇస్తున్నారు, సత్యసాయి బాబా వారికి హారతి ఇస్తున్నారు. హారతి అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళామండి. అప్పుడు వెళ్ళాము దర్శనానికి, సూర్యనారాయణమూర్తి ఆలయానికి. దర్శనానికి ఆయనే దగ్గరుండి నన్ను తీసుకెళ్ళారు అనమాట. అప్పటికి ఇంకా సూర్యకిరణాలు రాలేదు. 6:30కి వస్తాయంట. 6:30 కల్లా మేము దర్శనానికి వెళ్ళిపోయామండి. ఇది ఈ మందిరంలోనే యోగా భవనం ఉందండి పక్కనే. అందరూ కూడా యోగా నేర్చుకోవచ్చు. 5 to 7 2 గంటలు అంటండి. ఈ మందిరంలోనే ఆ లోపల భోజనశాల అన్నమాట ఇది. ఈ భోజనశాలలో ఆదివారం నారాయణ సేవ అని చెప్పి ఇక్కడ భోజనాలు పెడతారంటండి సత్యసాయి బాబా మందిరం వారి తరపున. ఇక రోజు మజ్జిగలు అవి పంచుతారంటండి భక్తులకి, వేసవికాలం అయితే కనుక. ఈ నారాయణ సేవ సంబంధించిన బోర్డు ఉందండి. ఇక్కడ 1 రాత్రి 2 రాత్రులకైతే మనకేమో డబ్బులు తీసుకోరంట, ఉండవచ్చు అని చెప్పారు ఆయన. నగర సంకీర్తన చేసినప్పుడు ఇది గ్రామదేవత దేవాలయం అంటండి అని చెప్పారు. అందుకని మళ్ళీ ఇది ఇక్కడ దర్శనానికి వచ్చి అమ్మవారికి దర్శించుకొని నమస్కారం చేసుకొని బయటకు వచ్చానండి. దేవాలయం అయితే ఇలా కనిపిస్తుంది బయట నుంచి. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. ఇది గ్రామదేవత ఆలయం అంటండి, అరసవల్లి గ్రామదేవత ఆలయం అంటండి. పేరేదో చెప్పారు కానీ గుర్తులేదు. ఇదే ఆలయం అండి, రోడ్డు మీదే ఉంది. కొంచెం ముందుకు వస్తే రామాలయం ఉంది. ఇవన్నీ ఇక్కడే. కొంచెం ముందుకు వస్తే అరసవల్లి సూర్యనారాయణమూర్తి ఆలయం. ఇది గ్రామ సచివాలయం అండి. ఇది 4 రోడ్లు కూడల దగ్గర ఉన్నాయన్నమాట ఈ దేవాలయాలు 2. కొంచెం ముందుకు వెళ్తే శివాలయం కూడా ఉందండి. చీకటప్పుడు వెళ్ళాం కదా, నగర సంకీర్తనకి వెళ్ళాం కదా, అక్కడ అప్పటికి దేవాలయం తీయలేదండి. తర్వాత కూడా నేను వెళ్ళలేకపోయాను. శ్రీరామచంద్రుని దర్శించుకొని అక్కడి నుంచే బయటకు వచ్చేసానండి. అక్కడ అమ్మవారి దగ్గర రామదేవతను కూడా దర్శించుకొని అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఇగో ఇలా ఈ ఇల్లు కనిపించిందండి. చూసారా, చాలా బాగుంది ఇల్లు, పాత మోడలు. ఎందుకంటే నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇది తాటాకు కాదు, జమ్ము కాదండి, దర్పగడ్డితో పైన వేసారండి. చూడండి, ఇదంతా దర్పగడ్డి. అక్కడ గుట్టల కింద ఉంది దర్పగడ్డి. ఆ దర్పగడ్డితో వేసారండి. ఆ ఇల్లు పాడైపోయినట్టుంది, మళ్ళీ దాన్ని చెయ్యాలనుకుంటా. ఆ గడ్డి అంతా తెచ్చుకున్నారు. ఇది పచ్చిగా ఉంది. ఇలాంటి ఇల్లు మీరు ఎప్పుడైనా చూసున్నారా? చూసి ఉంటే కనుక కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇది ఆ దర్పగడ్డి వేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి ఎక్కువ ఉంటుందట, చల్లగా కూడా ఉంటుంది, ఏసీలాగా అని ఆ పక్కవారు చెప్పారండి. అలా దాన్ని చూసుకుంటూ ఆ స్వామికి, అరసవల్లి సూర్యనారాయణమూర్తికి మరొకసారి నమస్కారం చేసుకుని అలా రోడ్డు మీదకి వచ్చానండి. ఇక్కడ బస్సు ఎక్కి మళ్ళీ శ్రీకాకుళం బస్ స్టాండ్కి వచ్చేసానండి. చూశారు కదా, అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సత్యసాయి మందిరాన్ని మీకు పరిచయం చేశానండి.